ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ మొన్నటి బడ్జెట్లో వైద్య రంగానికి 19.264 కోట్లు మంజూరు చేశారని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సమపాలనలో సీఎం తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. తిరుపతి జిల్లా దర్వారి సత్రం మండలంలో ఆదివారం నియోజకవర్గ ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రభుత్వాసుపత్రిలో అదనపు వసతుల్లో భాగంగా ల్యాబ్ రూమ్ కోసం శంకుస్థాపన పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య, వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన పాలనను సరిచేస్తూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నానని తెలిపారు. అనంతరం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సీఎం చంద్రబాబు 80,000 కోట్ల రూపాయలు బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కేటాయించారని కొనియాడారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం వెనుకబడిందని అన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎంకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భర్త పార్థసారథి, టీడీపీ డీవీ సత్రం మండల అధ్యక్షులు పెమ్మసాని శ్రీనివాసులు నాయుడు, మాజీ ఎంపీపీ వెంకటరత్నయ్య, దువ్వూరు గోపాల్రెడ్డి, పెళ్లకూరు అధ్యక్షులు సంచి కృష్ణయ్య, సూలూరుపేట శివాలయం కమిటీ సభ్యులు ముప్పాళ్ల శ్రీహరిరెడ్డి, తాడిపట్టి ఆదినారాయణ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దర్వారి సత్రం మండలంలో హాస్పిటల్ శంకుస్థాపనకి రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వైద్యకి, విద్యకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టే మొన్న రిలీజ్ చేసిన బడ్జెట్లో కూడా 19.263 కోట్లు వైద్య రంగానికే శాంక్షన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులన్నీ తీర్చిన తర్వాత కూడా మనకు బడ్జెట్ ఈక్వల్గా ఎంత కావాలో అంత బడ్జెట్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నది ప్రతి నియోజకవర్గంలోని 100 పడకల హాస్పిటల్ నిర్మించాలని. మన నియోజకవర్గంలో కూడా 100 బెడ్ హాస్పిటల్ ఒకటి ఉంది. దాన్ని కూడా మనం కావాల్సిన సదుపాయాలన్నీ కూడా రావడానికి ప్రయత్నం చేయడానికి అన్ని కంపెనీస్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే మన కాన్స్టిట్యున్సీలో డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ ఉండడం వల్ల మనం 2 డయాలసిస్ యూనిట్లు కూడా అడగడం జరిగింది. కనీసం ఒకటైనా శాంక్షన్ అయితే మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా తిరుపతి కానీ ఇటు నెల్లూరు కానీ వెళ్లకుండా డయాలసిస్ పేషెంట్లు అందరూ ఇక్కడే డయాలసిస్ చేసుకునే అవకాశం కోసం సత్యకుమార్ యాదవ్ గారు మినిస్టర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా డయాలసిస్ యూనిట్ని ఇస్తామని చెప్పారు. అలాగే మన కాన్స్టిట్యున్సీలో ఇంకా పిహెచ్సిల కోసం కూడా మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. కొద్ది రోజుల్లోనే మనకు ఆ ప్రపోజల్స్ కూడా శాంక్షన్లు వస్తాయి. దీంతో ఈ పిహెచ్సిలు అలాగే డయాలసిస్ యూనిట్లు 100 బెడెడ్ హాస్పిటల్స్ ఇవన్నీ రావడం వల్ల కూడా మన కాన్స్టిట్యున్సీలో ఎక్కడ వైద్యకి ఎవ్వరూ ఇబ్బంది పడకుండా. అలాగే మీ అందరికీ తెలుసు, మన చంద్రబాబు నాయుడు గారు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎవరైతే ఇబ్బందులు పడి హాస్పిటల్స్లో ఎక్కువ ఖర్చులు పెట్టుకొని అప్పులైపోయిన వాళ్ళందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటి వరకు ఈ 9 నెలల్లోనే మన నియోజకవర్గానికి ఆల్మోస్ట్ 35 లక్షల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ల పంపిణీ అని అలాగే అన్నా క్యాంటీన్లని ఇప్పుడు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ప్రతి బిడ్డకి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మే నుంచి కూడా అది సూపర్ 6లో భాగంగా అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే రైతన్నులందరికీ కూడా అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇవ్వడం జరుగుతుంది. ఇలా మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని 2 సమపాలనలో తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఆయన వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారు. దానికి మనందరి తరపున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ మన నియోజకవర్గంలో దొరార్ సత్రం మండలంలో ఈరోజు మనము ల్యాబ్ బిల్డింగ్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. 15th ఫైనాన్స్ కింద 50 లక్షలు శాంక్షన్ అయ్యి శంకుస్థాపన ఇవాళ జరిగింది. 3 నెలల్లోనే ఈ బిల్డింగ్ పూర్తయి ల్యాబొరేటరీ ఫైండింగ్స్ కోసం ఇక్కడ ల్యాబ్ బిల్డింగ్ ఓపెన్ అవడం, ఇది ఓపెన్ శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు 9 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల 2 సమపాలలో తీసుకెళ్తా ఉంటాడు. మొన్న చూసిన బడ్జెట్ మీకు తెలిసి ఉంటుంది. 2,25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నిర్ణయిస్తే అందులో సింహభాగం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకి 47,000 కోట్ల రూపాయలు కేటాయించారు.
అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి సుమారు 30,000 కోట్ల రూపాయలు, వెరసి 80,000 కోట్ల రూపాయలు కేవలం బడుగుల ఆర్థిక అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు కేటాయించాడంటే ఈ రాష్ట్రంలో ఉన్న బడుగుల మీద ఆయనకి ఎంత అభిమానం ఉందో ఒకసారి మీరు ఆలోచించాలని మనం చేస్తాం. మరి అది ఒక నాయకుడికి కావాల్సిన లక్షణాలు. బడుగులు ఏ విధంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలో, వాళ్ళ సంక్షేమాన్ని ఏ విధంగా తీసుకురావాలనేది ఆలోచించాలి. కానీ ఏదో కాకి మెతికేసినట్టు వేసేసి చదవండి చదవకపోండి అని చెప్పానన్న ధోరణిలో పోవడం. ఆయన కూడా విద్యకి ఇంజనీరింగ్ వాళ్ళకో లేకపోతే ఎంబీబీఎస్ వాళ్ళకో అప్పుడు ఆర్థిక సహాయం అందించాడు. అది వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో వేసిన దానివల్ల ఆ ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు కట్టక ఎంతోమంది డ్రాప్ అవుట్స్ అయిపోయారు. ఆ విధంగా కాకుండా ఈరోజు చంద్రబాబు Hi Nilor, please subscribe to N3 TV. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు. ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్. వేల వెరైటీలు, స్వర్ణ కంచి, దేవరాక కంచి, అక్షయ కంచి, రాగసూత్ర కంచి, కల్పవృక్ష కంచి పట్టు చీరలు, మనసు దోచి డిజైన్లు, ఆడవారిని అందంగా మలిచే పట్టు మహామందిరం. లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్, అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్. మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో, అంతులేని ఆనందాలతో, గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి. సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనలోనే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నంబర్ 1 మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.